యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మీకే మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం. ఇదిగో ఈ దినమున నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. ఇదిగో నీ దాసుడైన నన్ను మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని మీరే నీ ప్రజలందరితో మాట్లాడమని, వినుచున్న వాక్యాన్ని వినుచున్న అందరికీ కూడా నీ గొప్ప దీవెన ఆశీర్వాదము ప్రభానైనా ఈ వాక్యం విని గ్రహించిన వారిని, వాక్యము ద్వారా ఇదో వాక్యాన్ని నేర్చుకొని వెంబడించిన వారిని సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఇక్కడ పేతురు ద్వారా చెప్తున్నాడు, మనము అమూల్యమైన రక్తము చేత విమోచింపబడితేమని మనం తెలుసుకోవాలట. ముందుగా మన కోసము దేవుడు కార్చిన రక్తము అమూల్యమైనది. అమూల్యం అంటే వెల కట్టలేనిది. అమ్మే ప్రతి వస్తువుకి కూడా ఏముంటుందండి? ఒక ధర అనేది ఉంటుంది. ఏం కొనాలన్నా ధర చెప్పకుండా ఎవరైనా అమ్ముతారా? లేకపోతే ధర అడగకుండా మనం ఏమైనా కొంటామా? కానీ మనల్ని పవిత్రపరిచిన, పరిశుద్ధపరిచిన క్రీస్తు రక్తము అమూల్యమైనదని మనము తెలుసుకోవాలి. ముందుగా దేవునికి స్తోత్రం. అమూల్యం అంటే 1,00,00,000 రూపాయలని కూడా చెప్పలేము అండి. 1,00,00,000 రూపాయలతో ఏదన్నా ఎప్పుడన్నా కొనగలరు ఎవరైనా అండి? 1,00,00,000 రూపాయలతో కొనేవి కూడా ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు అంటారు కదా, అవి కోట్లకు ఉంటాయి. అందరూ కొనరు, కానీ కొంతమంది కొనేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కానీ అలాంటి కోట్లు ఇచ్చిన కొనలేనిది చెప్పాలంటే మనకు ఉచితముగా దేవుడు ఇచ్చినది ఏంటంటే క్రీస్తు రక్తము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. క్రీస్తు రక్తము విలువ మనము తెలుసుకోవాలని మాటలు చెప్తున్నాడు. క్రీస్తు రక్తపు విలువను తెలుసుకోవటం అంటే ఏంటో తెలుసా? అంత విలువిచ్చి మనల్ని దేవుడట కొన్నాడు. రెండోది ఏంటి? కన్నాడు. తన విలువైన రక్తము చేత మనల్ని ఏం చేశాడంటే కొన్నాడు. క్రీస్తు రక్తము కానీ చిందించబడకపోతే మనకెవ్వరికి కూడా ఏమీ లేదంటే విమోచన అనేది మానవునికి లేదు. విమోచన అంటే బంధకాల నుంచి విడుదల, పాపపు చెర నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, సాతాను చేతుల్లో నుంచి విడుదల. మనము ఆ విడుదల చేయబడిన వాళ్ళము. మన కోసం విలువ పెట్టి దేవుడు ఏం చేశాడంటే మనల్ని విమోచించాడు. అందుకనే మన కోసం ప్రభువు కష్టపడితే తప్ప మనకి రక్షణ రాలేదు. చిన్న పిల్లలకి చెప్పినట్లు నువ్వు బుద్ధిగా ఉండు, చక్కగా ఉండు, నువ్వు అలాంటి పనులు చేయకూడదు, సినిమాలు చూడకూడదు, తాగకూడదు, పేకాట ఆడకూడదు, జాగ్రత్తగా రావాలి అని పదే సార్లు చెప్పించుకుంటున్నారు. ఎవరండి? ఈ విలువ పెట్టబడిన క్రీస్తు యొక్క రక్తము అమూల్యమైనదని ఎంచని వారు. ఎంచేవాడు ఎప్పుడు కూడా నన్ను అంత విలువ పెట్టిన దేవునికి నేను ఎప్పుడు రుణస్థుడుగా ఉండాలి, కాబట్టి నేను ఆయనకి పనికొచ్చే సాధనంగా ఉండాలి అని అనుకుంటాడు కదా. ఏదైనా కొనుక్కుంటే వస్తువు ఏమవ్వాలని అనుకుంటాం మనం? ఉపయోగపడాలని అనుకుంటామా? లేదండి. ఎలక్ట్రానిక్ వస్తువులు గట్ట గ్యారెంటీ ఎవరెవరు కూడా. ఎందుకంటే ఈ ఫోన్ కొన్నాం అనుకోండి, ఇది ₹1,00,000 ఫోన్ అయినా సరే ఇంటికి తెచ్చాక పని చేయకపోతే వాళ్ళు ఏం చేయరు. దాన్ని మనం ఏం చేస్తాం అప్పుడు? దాన్ని ఏం చేస్తాం? ఈ ₹1,00,000 ఫోను కూడా అద్విత్ లాంటి అబ్బాయికి ఇచ్చేస్తాం, నువ్వు ఆడుకోరు నాయన అని.
అంతే, దానికి ఏమి లేదు, పని లేదు. చాలామంది ప్రభువుని తెలుసుకుని కూడా అంత గొప్ప దేవుడు, అంత గొప్ప రక్షణ మనకిస్తే దీన్ని చాలామంది కాలదన్నుకుంటున్నారు. వచ్చిన దాన్ని చాలామంది ఏం చేస్తారండి, చాలామందికి ఎంత గర్వం ఉంటుందంటే అన్నాన్ని కూడా కూర నచ్చకపోతే ఇలా విసిరేస్తారు కదా. చెప్పాలంటే క్రైస్తవులు కూడా అన్నాన్ని గౌరవించాలి కదా. హిందువులు చెప్పినవి అని అనుకోకండి, అవి దేవుడు చెప్పినవే ప్రపంచమంతా కూడా మంచిగా వెళ్ళినాయి. అందుకనే హిందువులు అంటారు అన్నము పరబ్రహ్మ అంటే ఏంటో తెలుసా, అన్నము దేవుడు అంటారు. కానీ అన్నము దేవుడు కాదు, కానీ అన్నము లాంటివాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అన్నమును మనం పూజించక్కర్లేదు, కానీ అన్నమునకు దేవుడికి ఇచ్చినంత ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కరోజు అన్నం లేకపోతే మన కడుపు ఏం చేస్తుందండి, కేకలేస్తుందట. కొంతమంది అంటారు కదా, ఎలకలు పరిగెడుతున్నాయట. ఏంటి, ఎలకలు పరిగెడతాయట మన కడుపులో. మరి అలాంటి అన్నాన్ని కూర నచ్చలేదని, ఒక్కోసారి కూర నచ్చకపోయినా అది కాదు కానీ భార్య మీద కోపం వస్తే ఇలా ఇసిరేస్తూ ఉంటుంటారు మగమహారాజులు. ఏంటి, మరి కొంతమంది ఎంతంత అన్నాన్ని వదిలేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మనకి త్రాగుడు ఇలాంటివి ఎంత దుష్ట లక్షణాలు అనుకుంటామో ఇలాంటివి కూడా అలాంటివే. ఎందుకంటే అన్నము లాంటి దేవుడు ఏంటి, దేవుని పేరేంటో తెలుసా, జీవాహారం అయిన పేరు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. శరీరానికి అన్నం ఎంత ప్రాముఖ్యమైనదో మన ఆత్మకు దేవుడు అంత ప్రాముఖ్యమైనవాడు. దేవుని వాక్యము అంత ప్రాముఖ్యమైనది. ఇలాంటి ఏంటి దేవుణ్ణి ఆయన మన కోసం నలిగి విరిగి ఏంటి శరీరం అంతా కొట్టబడి ఏంటి ఎన్నో శ్రమలు పొంది అవమానం పొంది మనలాంటి నీచులు ఉమ్మి వేస్తే దాన్ని కూడా తుడుచుకోలేదట. ఎందుకంటే అంత అవమానం పొంది అంత శ్రమ పొంది విలువైన కళంకము లేని పవిత్రమైన రక్తాన్ని మన కోసం కారిస్తే మనం ఏమనుకుంటున్నామంటే ఆయన చెప్పినట్లుగా వినలేకపోతున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. ఈ దినము నుంచే జై జెండా ఎగురవేసే వారంగా యెహోవా నిస్సి అనే బలిపీఠంను మా కుటుంబాల్లో కట్టుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. గొప్ప కార్యం మీరు జరిగించున్నాయి. ఇది ఓ తండ్రి, నేను బయట ప్రజలు కూడా అనేక మంది కార్యక్రమం ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాల్లో యెహోవా నిస్సి అనే బలిపీఠం కట్టుకుని జయ జీవితాన్ని పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. నేను ఆశీర్వదించున్నాను. ఈ సంవత్సరం అంతా గొప్ప దీవెనలతో నింపండి. బలం పొందుకుని బలమైన కార్యాలు చేసేవారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నాయనా ప్రభా, తలగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించండి, కృప దయచేయండి. నీ నిండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న దేవి, నాయుడు, లోవా వీరందరినీ దేవుడు దీవించి వారి జీవితాంతం రక్షణలో వారు కొనసాగుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.